వినాయక చవితి దగ్గరలో వస్తాను కదా, సో నేను నా ఖడ్గం తీసుకొని ఈ యుద్ధానికైతే సిద్ధం అయిపోయినాను అనమాట. అదేంటంటే ఇదంతా క్లీన్ చేయాలా, ఇంటి చుట్టూ అంతా చాలా చెత్త ఉంది. సో మా అన్న నేను కలిసి స్టార్ట్ చేసాము. అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ విత్ రాళ్ళు ఎత్తడం, మా అన్న ఊడ్చడము. నెక్స్ట్ నేను నా ఆయుధం తీసుకొని రంగంలోకి అయితే దిగేశాను. దుమ్ము లేపేశాను మొత్తం అక్కడ. అండ్ గైస్ మీకు ఇప్పుడు నేను ఒక నేపాలీ వర్డ్ అయితే నేర్పిస్తాను. అదేంటంటే లైక్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదా తెలుగులో, అండ్ తమిళ్లో ఎన్నా పన్రా, అండ్ ఇంగ్లీష్ లో వాట్ ఆర్ యూ డూయింగ్. లైక్ అలానే నేపాల్లో వచ్చేసి కే గడ్దేశవ్. ఇప్పుడు మీరు కే గడ్దేశవ్ కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇంకా వీడియోలో వద్దాము. ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఇంత కష్టపడి ఇంత క్లీన్ చేసాం కదా, మాకు తర్వాత థాట్ వచ్చింది ఏంటంటే సైడ్ లో కొమ్మలు ఉన్నాయి కదా, దానిలో కూడా చెత్తలు వస్తూ ఉన్నాయి. సో మేము దాన్ని కట్ చేసి స్టార్ట్ చేసాము. దీనివల్ల మళ్ళీ డబుల్ వర్క్. చూడండి ఇక్కడ మొత్తం మళ్ళా చెత్త అయిపోయింది ఫుల్గా. ఏం చేస్తాం, ఇంకా మళ్ళీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద ఎత్తి పడేసాము. మళ్ళీ ఇద్దరం కలిసి ఊడ్చడం స్టార్ట్ చేసాం. కానీ భలే సరదాగా అయిపోయింది ఇక్కడ పని. అండ్ చూడండి ఇప్పుడు రిజల్ట్ ఎంత క్లీన్గా ఉంది. పక్క ముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. అండ్ ముందర ఈ పక్క కొంచెము, అండ్ ఈ పక్క కొంచెం అయితే క్లీన్ చేయాలి. సో లేట్ చేయకుండా అయితే ఇక్కడ కూడా స్టార్ట్ చేసాము. పక్క ఎక్కువ చిన్న చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి, అండ్ మట్టి కూడా ఎక్కువ ఉంది. అందువల్ల చూడొచ్చు మీరు దుమ్ము చాలా లేస్తా ఉంది ఇక్కడ అయిపోయిన తర్వాత దీని ముందర ఇంకొంచెం ఉంది. అక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొత్తం రిజల్ట్ చూడండి. అండ్ గైస్ మీకు మీ ఫ్యామిలీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి. అందరూ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాను.